ప్రైజ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విసుగందు ప్రియులరా, దేవుడు తన మహాత్మను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో వైకును లేచి అన్న నామాన్ని స్తుతించగలిగే ఒక చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మనకి ఇచ్చేదమును బట్టి ప్రభు పరిశుద్ధ నామమునకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియజనులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రార్థనను ఆహ్వానిస్తున్నాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొకటి పాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం నుండి మాటను నేను చదవబోతా ఉన్నాను. నీ కంటిలోనున్న దూలము నెంసక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటే ఎలా? దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగా. తోలంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థించండి. ప్రేమ కలిగిన మన తండ్రి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాలంలో వ్యక్తులను లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. గొప్ప తండ్రివి, మీ ఆత్మ చేత, మీ జ్ఞానము చేత ఈ కార్యక్రమం నడిపించుకుంటున్నాం అంటున్నారు. అనేక మంది బిడ్డలు వాలీబాల్స్లో చూస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా స్థిరపడుతున్నారు. వందనాలు. అందరి బట్టి ఎందుకంటే సంతోషిస్తున్నాను, అందుకంటే ఎక్కువగా మిమ్మల్ని కనబరుస్తున్నాను. మీ సహాయం మాకు ఇస్తున్నది వందనాలు. వీధనం కూడా నడిపించి ప్రభులు భద్రపరచు. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చదువుకున్న వాక్య భాగం అందరూ తెలిసిందే. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను మరియు వచ్చిన జనసమూహాన్ని హెచ్చరిస్తూ, ముందు మీ పరిస్థితి ఏంటి, మీరు ఎలా ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, అది పరిశీలన చేసుకోండి. తదుపరి మీ ఎదుటివాడిని లేక నీ సహోదరుని లేక నీ సహోదరిని, మీ ఇంట్లో ఉన్న వారిని లేక ఇరుగు పొరుగు వాడిని, ఇలాంటి మాటలు చెప్తూ నిన్ను నువ్వు సరి చేసుకోకుండా ఇతరులను సరి చేయడం అనేది తప్పు అనేటువంటి హెచ్చరికని జ్ఞాపకం చేస్తున్నట్టు చేసే. చూడండి, ఒక సామెత ఉంది కదా, నీ చూపుడు వేళ్ళు ఇతరుల యొక్క తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటే మిగిలిన 3 వేలు నీ వైపు చూస్తాయనేది ఒక సామెత. అందరికి తెలిసిందే, చాలా పరిచయమైంది. కానీ ఎన్నోసార్లు ఆ సత్యాన్ని లేక చాలా సులభంగా ఆ సత్యాన్ని మర్చిపోతూ ఉంటుంటాం. అందుకే ఈ మాట, నీ కంటిలో ఉన్న దూలం తీసుకో ముందు, ఆ తర్వాతే నీ సహోదరుని కంట్లో నలుసే కనపడుతుంది. నీ సహోదరుని కంట్లో నలుసే అది కనపడుతుంది, కానీ నీ కంట్లో ఉన్నటువంటి పెద్ద దూలం కనపడలేదని ప్రభు హెచ్చరిస్తుంది. మనము ఇతరులకు ఏ విధంగా అయితే తీర్పు తీరుస్తామో అదే విధంగా నువ్వు తీర్పు తీర్చబడతావు అనేది వాక్యం చేత మనకు ఆజ్ఞాపించబడింది, హెచ్చరించబడింది కూడా. అది మనం నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవాలి. తీర్పు తీర్చకండి అంటాడు ఆయన. దాని వెంటనే ఆ పని అయింది. రేపన్న రోజున ఆ 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆయన కొరకు సిద్ధపడి ఎత్తబడతారో మధ్యాకాశంలో ఒక తీర్పు అనేది జరుగుతుంది. ఆ తీర్పులో నిలబడతారు. తీర్పు తీర్చిన తర్వాత ఎవరు వెట్టి వెళ్ళాలి అనేది నిర్ణయించబడుతుంది. బైబిల్ చాలా స్పష్టంగా మాటలు రాయబడ్డాయి. అపోస్తులైనటువంటి పౌలు గారు క్రైస్తవులను హెచ్చరిస్తూ, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా అని హెచ్చరించాడు. నీవు ఎవడమైనా సరే నిరత్రుడవు, ఏమీ లేనివాడు, నిష్ప్రయోజనుడవు, దేని విషయంలో ఎదుటివాడిని నువ్వు తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీకు నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకోని చెప్పి హెచ్చరిస్తున్నాడు. గమనించండి, దేవుని న్యాయమైన తీర్పు ఎలా ఉంటుందంటే, ఏమండి, అది బయలుపరచబడి దినమందున ఎవరైతే తీర్పు తీరుస్తారో వారి మీదకి వారే ఉగ్రతను తెచ్చుకుంటారట. చూడండి, సహోదరుల మీద నేరారోపణ చేయడం ఎవరి పని అని అంటే అది అపవాది పని. అది ప్రత్యేకత అపవాది. ఆ అపవాది ఊరిలో మనం పడిపోకూడదు. నేను జ్ఞానం గలవాడిని కదా అని చెప్పి తీర్పు తీర్చకూడదు. దీనికి వాక్యం చెప్పిన మాట అదే. ఒకవేళ మనం ఇతరుల కన్నా మంచి వారము అని అనుకుంటే ఆ క్షణము నుండి అది ఎవరైనా కూడా, ఏమండి, మన ఆత్మీయత అంతా కూడా వ్యర్థమే. గమనించవదే కలసం. కాబట్టి చూడండి, లోకాసు వార్తల్లో 18వ అధ్యాయంలో పరిసయ్యుని వంటి స్వనీతి పరుల యొక్క ప్రార్థనలు మనం చూస్తాం. ఆ ప్రార్థన ప్రభు అంగీకరించలేదు. వాడికంటే వీడు నెమ్మది పొంది వెళ్ళాడని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు.
వినయమైన మనస్సు గలవారై ఒకరినప్పుడు తనకంటే యోగ్యుడిని ఎంచుకోమంటున్నాడు. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి అని చెప్తున్నాడు దీని వాక్యంలో. కానీ మనం ఇతరులను నిజంగా ప్రేమిస్తే వారి తప్పు ఎలాంటిదైనా కూడా సరే అది అంత ప్రాముఖ్యంగా మనకి ఏమాత్రం కూడా కనపడదు. గమనించాలి ఉదయకాల సమయంలో ఏమండి. ఎందుకంటే సామెతలో జ్ఞానం సులభంటాడు, ప్రేమ దోషంలోనే కప్పున్నాడు. విశ్వాస విషయమై బలహీనమైన వాటిని అంగీకరించి ప్రోత్సహించడమే కాకుండా ఏమండి వారి తెలివి తక్కువ సందేహాలను నేరములుగా ఎంచకూడదని చెప్పి కూడా మనం హెచ్చరించబడుతున్నది ఒక వాక్యంలో. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మనుషుడు ఎవరికి కూడా పరిశుద్ధుడు కాదు, లేక నీతిమంతుడు కాదు అని దీని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఒక్కడు లేడును, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంట ఆకాశం నుండి దేవుడు. కనుక ఎవ్వరు నీతిమంతులు కాదు. దేవుడు మనల్ని నీతిమంతులు మార్చుకున్నాడు. అయినా కూడా ఎదుటి మనిషికి తీర్పు తీర్చేటువంటి ఆ అధికారాన్ని దేవుడు మనకి ఇవ్వలేదండి. నిన్ను పరిశుద్ధుడిగా, నన్ను పరిశుద్ధుడిగా, మన విశ్వాసులుగా, క్రైస్తవులుగా, నీతిమంతులుగా ఆయన రక్తం కార్చి బాగు చేశాడు. కానీ తీర్పు తీర్చే పని మాత్రం ఆయనే తీసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పి కనుక ఉదయకాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఈ కార్యక్రమం చూసిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మనం ఎవరి విషయంలోనైనా తొందరపడి తీర్పు తీరుస్తున్నామేమో అంటున్నాడు కదా, నీ కంటిలో దూలం ఉంచుకున్నావు, అంత పెద్ద దూలం నీకు కనబడట్లే, కానీ నీ సహోదరులు చిన్న నలుసు కనబడుతుంది నీకు, అది ఎలా సాధ్యం అబ్బాయి అన్నట్టుగా. అని ఉదయకాల సమయంలో అలాంటి పరిస్థితిని విడిచిపెట్టి, స్వనీతిని విడిచిపెట్టి ప్రభు పాత దగ్గరికి వచ్చి మనం తగ్గించుకొని రక్షించబడడానికి ప్రయాసపడదాం. దేవుడి మాటలు మనకు దీవించుగా చూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిందండి, స్తోత్రాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నాయనా అదిగో మా యొక్క పరిస్థితిని హెచ్చరించావు నాయన. మాలో ఉన్నటువంటి తప్పులు, మాలో ఉన్నటువంటి అపరాధాలు, మాలో ఉన్నటువంటి క్షణికమైన ఆవేశాలు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు ఆయన మేము తీర్పు తీర్చేటువంటి పరిస్థితులు వెళ్ళిపోతున్నామే. అందుకే ఉదయకాల సమయంలో నన్ను మమ్మల్ని హెచ్చరించరు కనుక ఇక మీదట మేము తీర్పు తీర్చడానికి నాయన త్వరపడక, తీర్పు తీర్చడానికి ముందడుగు వేయక, ఆలోచించి తీర్పు తీర్చే పని నీది అనేటువంటి సత్యం గ్రహించి ముందుకు వెళ్ళకుండా ఇచ్చేయండి. పెద్దమైన వాక్యము అందరి జీవితంలో ఫలింపచేయండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.